అందరికీ నూతన సంవత్సరపు మొదటి దినపు ఆరాధన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ఎడల ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన పిల్లల విషయంలో మనము ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటామో, ఆశలు కలిగి ఉంటామో, దేవుడు కూడా ఆయన పిల్లలమైన మన విషయంలో అలాంటి ఉద్దేశాలే కలిగి ఉంటాడు. మరి ఈ నూతన సంవత్సరము ఒక గొప్ప సంవత్సరముగా, అందున ఈ సంవత్సరపు మొదటి దినమును మనల్ని తీర్చిదిద్దే దినముగా, ఆ మంచి రోజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే చదవబడిన వాక్య భాగంలో కీర్తనాకారుడు 118వ కీర్తనలో ఏమంటున్నాడు? 24వ వచనాన్ని చూద్దాం మనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. ఈ రోజట దేవుడే ఏర్పాటు చేసిన రోజట. నిజానికి అనేక మంది బైబిల్ పండితులు, రబ్బీలు కాలమును విభజన చేసినప్పుడు ఆ కాల విభజన అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరుని బట్టే జరిగింది. ఇప్పుడు మనము 2025 సంవత్సరాలు అనుకుంటున్నాం. యేసుక్రీస్తు పేరుని బట్టి ఆ కాలం విభజించబడకపోతే ఈ మాట మనము పలకలేము. మన పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆ కాల విభజన చేయకపోతే మన పిల్లలకే బర్త్డే చేసుకోవడానికి మనకి ఏ డేటు తెలియదు. అమావాస్యకు ముందు 2 రోజులు పుట్టాడండి, పండగకి 10 రోజుల తర్వాత పుట్టాడండి, ఇదే అనుకునేవాళ్ళం మనం. కానీ అటువంటి అయోమయంలో నుండి దేవుడు ఒక కాలాన్ని విభజించి మనకి ఒక గొప్ప దినముగా ఏర్పరిచాడు. ఏమిటి ఆ దినం అంటే జనవరి 1వ తారీఖు. ఇది దేవుడిచ్చిన దినము. ఎందుకు ఇది దేవుడిచ్చిన మహాదినమని మనం చెప్పుకుంటున్నాము? ఎందుకు చెప్పుకుంటున్నామంటే, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన్ని యెరూషలేము మందిరములోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మందిరములో ఆయన యొక్క పేరును ఆ రిజిస్టర్లో నమోదు చేశారు. ఆయన పేరును రిజిస్టర్లో, రక్షకుడి యొక్క పేరు అక్కడ రిజిస్టర్లో నమోదైంది 8వ రోజున. ఆ 8వ రోజు జనవరి 1వ తారీఖుని వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో మనకిది మొదటి రోజు. ఈ మొదటి రోజైన ఈ రోజును దేవుడు ఏర్పాటు చేసిన రోజు, మనకు దీవించి ఇచ్చిన రోజు, మనల్ని నడిపించటానికి దేవుడు ఆశతో ఇచ్చిన రోజు. కాబట్టి ఈ మొదటి దినాన్ని మనం ఏం చేయాలంటే, ప్రభువా, గతించిన సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులున్నా, మానసిక బాధలున్నా, శారీరక శ్రమలున్నా, నన్ను సురక్షితముగా ఆ సంవత్సరమును దాటించి ఈ సంవత్సరములో మొదటి రోజున నన్ను పెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మొదటి రోజు మొదటి ఉదయాన్ని చూసాం. మన ప్రభువుతో మనము ఈ దినమును ప్రారంభించాము. మరి మన జీవితాలు ఈ ఏడు ఎలా సాగించుకుందాం? మన జీవితాలు ప్రభువుతో ఎలాగ వెళ్దాం? మొదటగా ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీవు మొదటిగా ఉదయాన్నే దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే నీ కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. నీ హృదయాన్ని సమీపముగా ఉంటాడు. ఆ సమీపంగా ఉన్న దేవుడితో నువ్వేం చేయాలంటే ఉదయాన్నే దేవుణ్ణి వెతికే స్థితిలోకి రావాలి.
ఎలా వెతుకుతాం మనం ఉదయాన్నే దేవుణ్ణి అంటే కీర్తనాకారుడు వెతుకుతున్నాడు. 63వ కీర్తన 1వ వచనము, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఆ ఏం చూడాలని వెతుకుతున్నాడట ఈ భక్తుడు? దేవుడి యొక్క బలం ఎలాంటిదో, దేవుడి యొక్క ప్రభావం ఎలాంటిదో ఎప్పుడు వెతుకుతున్నాడు? వేకువజామునే అంటే ఉదయాన్నే వెతుకుతున్నాడట. ప్రియమైన విశ్వాసులారా, దావీదు అలాగ ఉదయాన్నే దేవుణ్ణి వెతికితే మనము ఉదయాన్నే ఏమని వెతుకుతున్నామంటే బెడ్ టీ ఉందా, బెడ్ కాఫీ ఉందా అని వెతుకుతున్నాం. బెడ్ టీ బెడ్ కాఫీ లేకపోతే నా మైండ్ పనిచేస్తా లేదు, నేను కదలలేకపోతున్నాను, మెదలలేకపోతున్నాను, నా బద్ధకంగా ఉంటుంది. నాకు బెడ్ టీ కావాలి, బెడ్ కాఫీ కావాలి. అసలు దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము నీకు వీటిలో లేదు. నువ్వు ఆయన్ని కలుసుకొని ఆయన్ని వెతికినప్పుడు, ప్రభువా నీ దర్శనము నాకు ఉదయకాలాన్నే దయచేయి, ఈ దినమల్లా నాకు శాంతి ఉంటుంది, ఈ దినమల్లా నీ కాపుదల నాకుంటుంది, శత్రువు చుట్టుముట్టినా నేను సురక్షితంగా ఉండగలుగుతాను అనే గొప్ప ఆదరణ, నిశ్చయత దేవుడి నుండి నీకు లభిస్తుంది. ఇప్పుడు ఉదయకాలములో నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు. మేరీ గారు వారు మనవడికి పోగలేనప్పుడు గోజులాడుతూ ప్రార్థన చేసింది. పాము కరిసింది. కరిసిన వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. ఆ విషము కొంచెం కొంచెము పైకి ఎక్కుతుంది. ఆ కాలు తీసేయవలసిన పరిస్థితో, ప్రాణానికి ముప్పో, ఇవన్నీ జరిగే పరిస్థితులు. అయితే దేవుడు సన్నిధికి వెళ్ళింది, ఆమె దేవుణ్ణి వెతికింది, దేవుడికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఏం దొరికిందంటే దేవుని యొక్క బలము అక్కడ ప్రత్యక్షమయ్యి, ఏ విషమైతే ఆ కాలులో ఉందో, ఏ విషమైతే అతన్ని, ఆ కుర్రవాన్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని తొలగించేయగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం వెతకాలి. నూతన సంవత్సరం నుండి అయినా మన బ్రతుకులు మార్చుకోవాలి. ఇప్పటి వరకు మనము ఏమేమో వెతుకుతున్నాము పొద్దున్నే. కొంతమంది నేను బయటకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటుంటాను. పొద్దున్నే ఒక్కొక్కసారి నేను బయటకు వస్తాను కదా, తెల్లవారుజామున లేచి వస్తుంటాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు మీద ఎవరు దొడ్లో పూలు పూసాయో ఎతుకుతూ ఉంటుంటారు. నేను చూస్తూ ఉంటుంటాను వాళ్ళని. కళ్ళు లేకపోతే ఇలాగిలా చూసి ఎవరో లేరు అని చెప్పి పుట్టుక్కుమని తెంపేసుకుంటూ ఉంటుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళే పని పవిత్రముగా చేయకుండా ఉదయాన్నే వాళ్ళు దేంతో మొదలు పెడుతున్నారు? దొంగతనంతో మొదలు పెడుతున్నారు. మన దేవుడు అలాంటి ఆరాధన కోరుకుంటా లేదు. మన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాతో ఉండి నన్ను వెతకాలి, నాతో ఉండి నన్ను వెతకాలి. కాబట్టి ఈ దావీదు అలా వెతికాడు. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఒక వాడుకుంది. ఆయన క్రమము తప్పకుండా పనిచేసేవారు. అందుకే ఆయన మహాద్భుత కార్యాలు చేశారు. ఆయన ప్రార్థిస్తే దెయ్యాలు వదిలిపోయాయి. ఆయన ప్రార్థిస్తే రోగాలు నయమయ్యాయి. ఆయన ప్రార్థిస్తే ఆహారం సమృద్ధి అయిపోయింది. ఆయన ప్రార్థిస్తే కొరత లేకుండా పోయింది. అయితే ఆయన ఎందుకు ఇంత బలాన్ని, ఇంత ప్రభావాన్ని పొందుకున్నాడంటే ఆయన ఉదయాన్నే ఒకటి చేసేవాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనము గమనిద్దాం. మార్కు సువార్త, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన
చేయుచు ఉండెను. భక్తులు లేదా మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా ఎతికేవారంటే ప్రార్థనలో ఎతికేవారు. మీరు ఈ సంవత్సరము మొదటి రోజున నేర్చుకోవలసిన మొదటి పాయింట్ ఏమిటంటే పెందల కడే లేచే అలవాటు మీరు కావాలి. పెందల కడే లేచి మీరు దేవుణ్ణి వెతకటం అనగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు నీ కుటుంబంలో గొప్ప మార్పు వస్తుంది. నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ సమస్యలు తొలగిపోతాయి, నీ హృదయ వాంఛలు నెరవేరుతాయి. ఎప్పుడంటే దేవుడితో నువ్వు కలుస్తున్నావు, ప్రార్థనలో దేవుడితో నువ్వు కలుస్తున్నావు. అదే దేవుణ్ణి వెతకటం. నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం నేర్చుకున్నాము. అదేమిటంటే నేను ఈ రోజు నుండి దేవుణ్ణి వెతుకుతాను. ఎప్పుడు వెతుకుతావు? వేకువజామునే, పొద్దున్నే పెందల కడే లేచి 5 గంటలకి లేదా 4 గంటలకు లేచి నేను దేవుణ్ణి వెతుకుతాను. దేవుణ్ణి అలా ప్రార్థించినప్పుడు నీ కుటుంబంలో నువ్వే మార్పు కోరుకుంటున్నావో ఆ మార్పుని దేవుడు తీసుకొస్తాడు. అదే దేవుణ్ణి వెతకటం అంటే. నువ్వు పనిలో దేవుణ్ణి వెతుకుతావు, నువ్వు నిర్ణయం తీసుకోవటంలో దేవుణ్ణి వెతుకుతావు. వెతికినప్పుడు దేవుడు నీకు సలహా ఇస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను అనేక రీతిలుగా నిన్ను ప్రోత్సహిస్తాడు. అప్పుడు నీకు ఏమి లభిస్తుందంటే నిజముగా ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదము నీకు లభిస్తుంది. ఇక రెండవ విషయం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా నువ్వు చేసే క్రియలన్నిటినీ దేవుని చేతులకు అప్పగించేసుకోవాలి. సంవత్సరం అంతా నువ్వు చేసే పనులన్నీ కూడా ఎవరికి అప్పగించుకోవాలి? దేవుని చేతులకు అప్పగించేసుకోవాలి. అంటే ప్రభువా, నువ్వు నేను ఎలా చెప్పితే అలా నడుచుకునేవాడిని, నేను ఏ పని చేసినా ఆ పని ముందుగా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను, ప్రార్థన ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను, నీ అనుమతి తీసుకుంటున్నాను, నీ సహాయము నాకు కావాలి, నీ సహాయము లేకుండా నేను ఏ విజయాన్ని సాధించలేను. ఈ సంవత్సరం తీర్మానం రెండవది ఏంటంటే నేను ప్రతి పని నీ చేతులకి అప్పగించుకుంటాను. సామెతలు రాసిన ప్రసంగి 16వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట చెప్తాడు. ఆయన నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము అగును అంటున్నాడు. మన పనుల భారము, మనము ఎన్నో భారమైన పనులు చేస్తాం. మన జీవితంలో మనము బ్రతకాలంటే పనులు చేయాలి. పొలంలో అన్నా పనులు చేయాలి, పరిశ్రమలు అన్నా పనులు చేయాలి, ఆఫీసులు అన్నా పనులు చేయాలి, వ్యాపారంలో అన్నా పనులు చేయాలి. ఏదో ఒక పని మనము చెయ్యందే మనం బ్రతకలేము. పనుల యొక్క భారమును లేదా బరువును అంతటినే కూడా యెహోవా మీదే వేసేయమంటుంది వాక్యం. ప్రభువా, ఈ ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇది చాలా భారముగా ఉందయ్యా, నేనైతే చెయ్యలేను. ప్రభువా, నువ్వే చేసి పెట్టవా? ఆయన మీద వేసేయటం అంటే అదే. నువ్వే ద్వారాలు తెరవవా? నువ్వే మార్గాలు తెరవవా? నువ్వే ఆశీర్వాదాలు దయచేయవా? మన పనుల భారము దేవుని మీద వేయటం అంటే అదే. ప్రభువా, నేను పొలములో నాట్లేశాను, నీరు పెట్టాను, నేను నాట్లు నీరు మాత్రమే పెట్టగలను. దాన్ని కాచేవాడు నీవే, దాన్ని పూయించేవాడు నీవే, దాన్ని పళ్ళుగా ఫలాలుగా ధాన్యాలుగా మార్చేవాడు నీవే. నీవు తప్ప నేనేమీ చెయ్యలేను. నా భారము నీ మీద వేస్తున్నానయ్యా. ఇదే దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది. మనము ప్రయాసపడి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటుంటాము, విశ్రాంతి లేని పనులు చేస్తూ ఉంటుంటాము. అంటుంది, మీ భారము దేవుని మీద మోపండి. ఏమిటి ఆ భారం అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, విడుదల కలిగిస్తాను, విడుదల కలిగిస్తాను. కాబట్టి నీ కార్యాలన్నీ కూడా దేవుని చేతిలో ఉంటే నీకు ఆందోళన అనేది ఉండదు. నీ కార్యాలు దేవుని చేతిలో ఉండాలి. చాలామంది దేవుడితో ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటుంటారు. అది చేసినప్పుడు దాని ఫలితం రానప్పుడు మనకేమొస్తుంది? హృదయంలో ఆందోళన వస్తుంది. నీ పనులన్నీ దేవుని చేతిలో పెడితే నా దేవుడే నాకు మేలు చేస్తాడు, న్యాయం చేస్తాడు అని అనుకుంటావు. నీకు ఆందోళన అనేది ఉండనే ఉండదు. నీ పనులన్నీ దేవుని చేతిలో ఉంటే అవి భద్రతగా ఉంటాయి. మన పనులు ఎవరి చేతిలో ఉండాలా? దేవుని చేతిలో. ఆ దేవుని చేతిలో ఉన్నప్పుడు భద్రత ఉంది. నీ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత అభిప్రాయాలు, సొంత ఉద్దేశాలతో నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నీకు విజయం అనేది రాదు. రెండవదిగా ఏమి నేర్చుకున్నాం? మన పనుల భారమంతా దేవుడి మీద పెట్టటము నేర్చుకున్నాం. ఇక మూడవది ఏమిటి? నూతన సంవత్సరంలో మనకు నూతన కృప కావాలి. నూతనమైన నడక మనము నడవాలి. నూతన కృప, నూతన నడక. కృప అనేది ఏమిటంటే అర్థము, మనము అర్హత లేని వారము, అర్హత లేని మనకు దేవుడు ప్రేమించి ఒక గొప్ప అర్హతను మనకి ఇస్తాడు. గొప్ప అర్హతను ఇస్తాడు. ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కృప చాలా గొప్పది. ఇక్కడ చూస్తే ఆ కృప నూతనముగా ఉంటుందట. ఆ కృప నూతనమైన నడిపింపులోకి నిన్ను తీసుకొని వస్తుందట. నూతనమైన నడిపింపులోకి. విలాప వాక్యాలు చూడండి, 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక, అంటే కంటిన్యూగా, నాట్ బ్రేక్ అవట్లేదు. మనం తప్పు చేసామని మనల్ని వదిలిపెట్టేయట్లేదు. పొరపాటు చేసామని దేవుడు మనల్ని ఒక తన్ను తన్నేసి పో అంటలేదు. మన దేవుడు ప్రేమామయుడు, కృపగల దేవుడు, కనికరం చూపించేవాడు. అంత కనికర సంపన్నుడు. దేవుని వాక్యంలో ఏమని చూపించబడుతుందంటే ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉందట. వాత్సల్యత అంటే ఏంటి? ప్రేమ అంటే ఒక మాదిరిగా మనం ప్రేమ చూపించేది. వాత్సల్యత అంటే ఏంటంటే ఈ ప్రేమ కంటే అతి మిక్కిలైనది. వాత్సల్యత అంటే ఏంటి? ఇంకా ఆ ప్రేమ, దేవుడి నీ కోసం ఏదైనా చేసే ప్రేమ మాటది. ఆ వాత్సల్యత గల ప్రేమ, మమకారము గల ప్రేమ, వదిలి ఉండలేని ప్రేమ. మన పిల్లలు దూరముగా ఉంటే, లేదా మన చిన్న పిల్లలు దూరంగా ఉంటే మన మనసు ఎప్పుడు నా కుమారుని, ఎప్పుడు నా కుమార్తెని చేరుకోవాలని ఆరాటపడుతూ, తొందరపడుతూ వారిని చేరుకునే వరకు ప్రేరేపిస్తూ ఉంటుందో అటువంటి వాత్సల్యత నీ దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో నూతన వాత్సల్యత నీ మీద పుడుతుంది. నూతన వాత్సల్యత నీ మీద పుడుతుంది. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. ఒకరోజా 2 రోజులా? అక్కడ చెప్పలేదు కదా 2 రోజులు నీ మీద వాత్సల్యత ఉంటుంది అని చెప్పలేదు. అనుదినము అంటే ప్రతిరోజు. మానవుల ప్రేమ నువ్వు వారికి నచ్చే వరకేనే. మానవుల ప్రేమ ఎలా ఉంటుందంటే
వారు నీ మీద ఎంతవరకైతే ప్రేమ చూపించగలరో అంతవరకునే. కానీ దేవుడిది ఏంటంట, అది ఒక రోజుతో ఆగిపోయే ప్రేమ కాదు. ఎడతెగక అనుదినము 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 ఆ ప్రేమ ప్రవాహము నీ మీదకి వస్తూనే ఉంటుంది. ఈరోజు కొత్తగా నీపై దేవునికి ప్రేమ పడుతుంది. ఆ ప్రేమ గత జీవితపు వైఫల్యాలన్నిటినీ కప్పేస్తుంది, బాధలన్నిటినీ కప్పేస్తుంది. కాబట్టి నువ్వు గత సంవత్సరంలో నేను ఇలాగున్నానే, అలాగయ్యానే, ఈ విధంగా ఉందే, నా బ్రతుకు ఎలాగైపోయిందే అని అనుకోకుండా ఈ నూతన సంవత్సరములోకి వచ్చి నూతన సంవత్సరములో నూతన జీవం పొందటంతో పాటు నూతన విశ్వాసములో కూడా వెళుతూ నూతనమైన పవిత్రమైన నడక నువ్వు నడుస్తూ ఆయన్ని సమీపించినప్పుడు ఈ సంవత్సరపు ఆశీర్వాదాలన్నీ నీ మీదకే వస్తాయి. ఇక ఆఖరువుగా చూసినప్పుడు దేవుడు ఈ సంవత్సరాన్ని భయము లేని సంవత్సరముగా ఇచ్చి నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. మనిషి భయాలతో బ్రతుకుతూ ఉన్నాడు. భయము లోపల ఏదో ఒక భయం ఉంటుంది. కొందరు చీకటిని చూసి భయపడతారు, కొందరు క్రూరమైన మృగాలను చూసి భయపడతారు, కొందరు మనుషులను చూసి భయపడతారు. అప్పులు భయము, తప్పులు భయము, రకరకాల భయాలు. రేపు నా బ్రతుకు ఎలాగుంటుందో అనే భయము, నాకు ఆరోగ్యం ఎలాగుంటుందో అనే భయము. ఈ భయాలన్నీ మానవుణ్ణి మెలిపెడుతున్నాయి. ఈ భయాలన్నీ మానవుణ్ణి కలవరపడుతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నువ్వు భయపడకు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడి వచ్చినప్పుడు ప్రభువు వారితో ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా వారి మీదకి ఎండన పడనివ్వలేదు. రాత్రి వారు ఎక్కడ చీకట్లో ఉంటారని చెప్పి ఆ మేఘస్తంభము దిగిపోయి అగ్నిస్తంభముగా అయిపోయి వారు వెళుతున్న దారంతా వారు ఉన్న చోటల్లా వెలుగు వెలుగు వెలుగు, ఇలాంటి లైట్ల వెలుగు కంటే విస్తారమైన వెలుగు వాళ్ళకు వచ్చేసింది. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా దేవుడు. వారు వస్తున్నప్పుడు యోర్దాను అడ్డొచ్చింది, ముందుకు వెళ్ళలేని స్థితి. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ముందుకు పోలేని స్థితి. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఫరో చేతిలో నుండి కాపాడాడు. యోర్దానుని చీల్చాడు, వాగ్దాన దేశంలోనికి నిన్ను పంపించాడు. ఆ వాగ్దాన దేశమే ఈరోజు నువ్వు అడుగుపెట్టిన 2026వ సంవత్సరం. ఈ సంవత్సరం నువ్వు భయపడకూడదు. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు కోరుకున్నది నీ ముంగట నీకు దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో 2వ భాగమును మనము చదివినప్పుడు, నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడై ఉన్నాడు? మనకి దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ నీకు ఇస్తున్న ఎష్యూరెన్స్ ఏంటంటే, నీకు ఇస్తున్న ఆ భరోసా ఏమిటంటే, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. నేను శక్తి లేనివాడిని ఏమి కాదు, బలము లేనివాడిని ఏమి కాదు, కళ్ళు లేనివాడిని ఏమి కాదు, మనసు లేనివాడిని ఏమి కాదు. నేను సజీవుడైన దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ముందు నన్ను వెతికి నువ్వు వెళుతున్న దారిలప్పుడు నేను నిన్ను కాపాడుతాను, భయపడకు. ఇక తర్వాత అంటున్నాడు కదా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఒక్కొక్కసారి మనకి సంవత్సరం అంతా సంతోషమే వచ్చేస్తుందని అనుకోకూడదు. ఒక దినమునకు పగలు రాత్రి ఎలాగున్నదో, భూమి మీద మెట్టలు పల్లాలు గుట్టలు లోయలు ఎలాగ ఉన్నవో, అలాగే మన జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి.
మన జీవితంలో కూడా సుఖము దుఃఖాలు ఉంటాయి, మన జీవితంలో కూడా కష్ట నష్టాలు వస్తూ ఉంటుంటాయి. అలా వచ్చినప్పుడు ఈ ఏడాది నువ్వు దిగులు పడొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు దిగులు పడొద్దు. ఎందుకు దిగులు పడటం? నేను లేనా? నేను వచ్చి నిన్ను బలపరుస్తాను. ఎక్కడైతే బలహీనుడు అయిపోయావో అక్కడ నేను వచ్చి నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాహస్తంతో నిన్ను ఆదుకొందును. ఓ ప్రియమైన విశ్వాసి, నీకు సహాయం చేయవాడు నేనే, నా దక్షిణాహస్తంతో, నా కుడి చేతితో నిన్ను నేను ఆదుకుంటా. ఈ వాగ్దానము కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకే ఇచ్చాడు. 37వ కీర్తన 5వ వచనములో ఆయన గొప్ప అనుభవాన్ని రాస్తున్నాడు. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చను. మనం ఏ పని చేసినా, ఏం ఆలోచించినా, ఏ ఉద్దేశము కలిగి ఉన్నా మనము మొదట దేవునికి మన మార్గాలనే అప్పగించేసుకోవాలి. ప్రభువా, ఇదిగో నేను ఎలాంటి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా కాదా? నువ్వు అడుగు అడుగు అడుగు. అడిగితే దేవుడు నీకు స్పష్టమైన సమాధానం ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. అప్పుడు నీ హృదయము బలపరచబడుతుంది. ఓహో, నా హృదయం ఎంత బలముగా దృఢంగా ఇది చెయ్యమని చెబుతుందంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది చదవాలనుకుంటున్నాను, ఇటు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నా ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నా బ్రతుకుని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడికి ముందు నీ మార్గాన్ని అప్పగించుకుంటే దేవుడు ఈ పనులన్నిటినీ కూడా నీ ఎదుట చేసి పెడతాడు. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మనము నూతన సంవత్సరంలో మొదటగా మనం ఏంటంటే ఉదయాన్నే దేవుణ్ణి వెతకాలి. తెల్లవారుజామున లేచి మీరు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. మీరు గొప్ప ఆశీర్వాద ఫలాలు పొందుతారు. ఇక రెండవదిగా ఏంటంటే సంవత్సరం అంతా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించేసుకోండి. మీ ప్రతి పని దేవునికి అప్పగించేసుకోండి. వాటిలో దేవుడి మీకు విజయమును ఇస్తాడు. మూడవది ఏమిటంటే దేవుని కృప నూతనముగా, దేవుని వాత్సల్యత నూతనముగా నీ మీదకు వస్తుంది, నీ నడకల్ని మారుస్తుంది. నాలుగవది ఏమిటంటే భయపడొద్దంటున్నాడు. భయము లేని సంవత్సరముగా ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు. నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉండిననే వాగ్దానం ఉంది. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళినా, బయట నుండి ఇంటికి వచ్చినా ఆయన దూతలను నీకు రక్షణగా పెడతాడు. ఆయన యొక్క దూతలను నీకు రక్షణగా పెడతాడు. ఆయనే నిన్ను ఇలా కాస్తాడు ప్రతి అపాయము కీడు నుండి. ఆయనే నిన్ను తప్పిస్తాడు ప్రతి రోగము బాధల నుండి. ఆయనే నిన్ను పోషిస్తాడు కరువు నుండి, కటకాల నుండి. ఆయనే నిన్ను హెచ్చిస్తాడు, నీకున్న తగ్గింపు స్థితి నుండి హెచ్చింపు స్థితికి నిన్ను తీసుకుని వస్తాడు. కాబట్టి ముందుగా మనము దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. వెతికితే ఈ సంవత్సరం అంతా మనకి ఆశీర్వాదకరమైన